హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పాలిటెక్నిక్ అడ్మిషన్ నోటిఫికేషన్ ద్వారా మీకు డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సులోకి అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రోచర్ ఉందండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ బ్రోచర్లో మనకు వివరాలు ఇచ్చారు, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీరు ఫస్ట్ మనకేందంటే ఎగ్జామ్ వచ్చేసి April 27 రోజు ఉంటుంది. మనకు ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుందండి. మొత్తం కూడా మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 50 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీ. ఈచ్ క్వశ్చన్స్ 1 మార్క్ ఉంటుంది అండ్ నో నెగిటివ్ మార్క్, అంటే మొత్తం కూడా మీరు బబుల్ చేసి రావాల్సి ఉంటుంది. ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది, అంటే 120 మినిట్స్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. క్వశ్చన్ పేపర్ సిలబస్ SSC ఎగ్జామినేషన్ మార్చ్ పైన ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా కాంటెంట్స్ ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి. సో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈక్వల్ టు 10+2 అయిపోతుంది. సివిల్ ఇంజనీరింగు, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, తర్వాతగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అలైడ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 3D యానిమేషన్ గ్రాఫిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, అప్పరెల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్, కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, కెమికల్ ఇంజనీరింగ్ షుగర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CER. సో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో వీటికి స్కాలర్షిప్ అయితే గవర్నమెంట్ మీకు ఆన్లైన్ ఇన్కమ్ 50,000 వాళ్ళకి ఇస్తుందండి. సో ఇక్కడ మీకు అప్లై చేసుకోవడానికి చూడండి, మనకు February 20 రోజు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి April 5 వరకు టైం ఉంది. మీకు రిజల్ట్ వచ్చేసి May 13 రోజు ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ 10th క్లాస్ అయిన వాళ్ళు కూడా లాస్ట్ టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా 35 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఈ సబ్జెక్టులో, అంటే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ వాటి యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటే వాళ్ళని కనుక్కోవచ్చు, చూసుకోవచ్చు ఇక్కడ. ఇక మీకు OCBC క్యాండిడేట్స్ ఫీ వచ్చేసి 400, SC ST వాళ్ళకు 100 రూపీస్ అయితే ఫీ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా ఉంటుందండి. శాంపుల్కి ఇవ్వడం జరిగింది. ఇది OMR షీటు. సో బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ వాడాల్సి ఉంటుంది. సో ఈ ఫుల్గా బబుల్ చేస్తేనే మనకు వ్యాలిడ్ అవుతుంది, లేకుంటే కాదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఫుల్ బబుల్ చేస్తేనే వ్యాలిడ్, లేకపోతే కాదు. సో ఇటు ఫుల్ ఇక్కడ మీకు క్యాండిడేట్, హాల్ టికెట్ నెంబరు, న్యాదో సెంటరు, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబరు, బుక్లెట్ కోడ్ ఇక్కడ ఇవన్నీ కూడా బబుల్ చేయాలి. సో ఈ విధంగా ఇస్తారండి. సో ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. మీకు ఏం డౌట్ ఉంటే చదువుకోవచ్చు ఒకసారి. ఇక్కడ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు నాకు ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కానీ రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ ఫర్ అదర్ దెన్ SSC అండ్ TS క్యాండిడేట్స్, అంటే అదర్ దెన్ SSC అండ్ TS అంటే మరి TS వాళ్ళు అప్లై చేయాలంటే క్లిక్ చేసి ఓపెన్ అయిపోతుంది. సేమ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ SSC, CBSE, ICSE, NIOS, APOS అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెట్ చేసినాక మీ మొబైల్ నెంబర్ నుంచి గెట్ OTP అంటే OTP వస్తుంది. OTPకి ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, తర్వాత పాసింగ్ ఇయర్ కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి షో అప్లికేషన్ షో చేస్తుందండి.
అదే ఒకవేళ ఇక్కడ చూడండి రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ ఫర్ ఏపీ ఎస్ఎస్సి క్యాండిడేట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఏపీ వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 10th ఎగ్జామ్ ఎస్ఎస్సి దాని యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ 10th పాసింగ్ పేయింగ్ ఇయర్ పెట్టేసి కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి షో అప్లికేషన్ షో చేస్తుంది. ఆ విధంగా మీరు ఈజీగా ఒక 2-3 మినిట్స్లో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫొటోస్ అన్ని దాంట్లోనే ఉంటాయి. జస్ట్ మీరు డీటెయిల్స్ ఓకే చేసేసి ఫీ పేమెంట్ చేస్తే కంప్లీట్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత అప్లికేషన్ స్టాటస్ చూసుకొని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క 10th హాల్ టికెట్ మొబైల్ నెంబరు, ఎస్ఎస్సియా, సిబిఎస్ఈ, ఐసిఎస్సియా, ఎన్ఐఓసి ఐపీఎస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే 10th ఓపెన్ చేయాలి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక డేట్ ఆఫ్ బర్త్, 10th పాసింగ్ అపియరింగ్ ఇయర్ పెట్టేసి క్యాప్చర్ ఎంటర్ చేసి వ్యూ అప్లికేషన్ షో చేసుకోవచ్చు. ఇక్కడ స్టాటస్ చూసుకోవచ్చు అండి. తర్వాత ఇక్కడ పేమెంట్ స్టాటస్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మీ హాల్ టికెట్ మొబైల్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి వ్యూ స్టాటస్ చూసుకోవచ్చు. సో మీకు ఇంకా అప్లికేషన్ ఫామ్ పాలసీ ఏంటంటే మీరు ఫస్ట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసుకుంటే డైరెక్ట్గా ఈజీగా మరి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.